సార్ ఇప్పుడు చాలా డెవలప్‌మెంట్ వచ్చింది సార్. మీరు చదువుకున్నప్పుడు, ఇప్పుడు వచ్చిన మెడికల్ అడ్వాన్స్‌మెంట్స్, ప్రొసీజర్స్, డయాగ్నోసిస్ అన్నిట్లో కూడా అడ్వాన్స్ అయిపోయింది కదా సార్. ఇంకా ఏం చూడొచ్చు సార్ మనం? అంటే మీ ఒపీనియన్‌లో మీరు కూడా చాలా కాన్క్లేవ్స్ అవి ఇవి అటెండ్ అవుతుంటారు కదా సార్. రాను రాను ట్రీట్మెంట్ మొత్తం పర్సనలైజ్డ్ అయిపోయింది. పర్సనలైజ్ ట్రీట్మెంట్ వైపు పర్సనలైజ్డ్ వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. ఓకే. మీరు నమ్మరు 2002, 3లో మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు పెథాలజీలో లంగ్ క్యాన్సర్ అని ఓపెన్ చేస్తే దెర్ ఆర్ 4 టైప్స్ అడినోకార్సినోమా, స్మాల్ సెల్, యెస్. స్క్వామస్, లార్జ్ సెల్ అని ఉంటుండే. ఇంతే. ట్రీట్మెంట్ కూడా మీకు ఇంచుమించు 2010-12 దాకా అడినోకార్సినోమాకు ఒక రకమైన కీమో ఆర్ అన్నిటికీ కలిపి ఒకటే టైప్ ఆఫ్ కీమో. తర్వాత కీమోల్లో డిఫరెన్స్ వచ్చింది. అడినోకి ఒకటి వేరు, స్క్వామస్కి ఒకటి వేరు. తర్వాత అర్థమైంది స్మోకర్స్ వేరు, నాన్ స్మోకర్స్ వేరు. తర్వాత అర్థమైంది ఈజీఎఫ్ఆర్ ఉంది, యాల్క్ ఉంది, పీడిఎల్1, ఇమ్యునోథెరపీ. తర్వాత ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ జనరేషన్. దీనిపైన కూడా ప్రోగ్రెస్ అయితే నెక్స్ట్ ఏముంది, ఏడీసీఎస్ అని ఉంటాయి, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. దాంట్లో ఏంటంటే వింతగా కీమోథెరపీ డ్రగ్ లోపల ఉంటుంది. మన మిజైల్ లాగా ఇప్పుడు మనము బాలాకోట్ స్ట్రైక్స్ ఏదో చేశాం కదా, అది కరెక్ట్గా వెళ్ళి ఆ ఊరిని బాంబు చేయలేదు, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ పైన, బిల్డింగ్ పైన పడి లోపల ఉన్న వాళ్ళని చంపింది. టార్గెటెడ్ ప్రిసిషన్ స్ట్రైక్ అని అంటాం. ఇప్పుడు అట్లా దీస్ ఆర్ కాల్డ్ ద మ్యాజిక్ బుల్లెట్స్. ఇది ఏం చేస్తుందంటే ఈ డ్రగ్ వెళ్ళి క్యాన్సర్ సెల్, దీనికి ఒక యాంటనా ఉంటుంది, క్యాన్సర్ సెల్ యాంటనాకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత సెల్ ఓపెన్ అయిపోతుంది, దీని లోపల ఉన్న కీమోథెరపీ సెల్ లోపల పంపిస్తుంది. అండ్ దానివల్ల కొంచెం బై స్టాండర్ ఎఫెక్ట్ అని అంటాము. అంటే పక్కనున్న ఇప్పుడు ఒక బాంబ్ ఎక్స్ప్లోషన్ అయితే పక్కనున్న 2-3 షాపులన్నీ షటర్లు పడిపోయి అన్నీ పడిపోతుంది కదా, డిస్ట్రాయ్ అవుతాయి కదా, అట్లా. సో దిస్ ఇస్ కాల్డ్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్. సో కీమోథెరపీ అయిపోయింది, టార్గెటెడ్ థెరపీ అయింది, టాబ్లెట్ ఫామ్ అయిపోయింది, ఇమ్యునోథెరపీ అయిపోయింది, దానిపైన కూడా విరిగితే ఏడీసీస్ వచ్చాయి. అండ్ మీరు ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు, విమెన్, ఏషియన్, నాన్ స్మోకర్, ఈజీఎఫ్ఆర్ పాజిటివ్, అంటే చాలా మీరు ఇక డీటెయిల్గా ఒక మనిషి కోసం లంగ్ క్యాన్సర్, అడినోకార్సినోమా అది అయిపోయింది అక్కడ. యువర్ కమ్ వెరీ డీటెయిల్గా వచ్చేసారు. సో స్పెసిఫిక్ టార్గెటెడ్ పర్సనల్ మెడిసిన్ వచ్చేసిన. సో రాబోయే రోజుల్లో అంటే ఇంత ట్రీట్మెంట్ ఉన్నాయి కదా, మనం ఏమైనా చేయొచ్చు అనే దీంట్లో కూడా చాలా మంది బతికేస్తుంటారు. అది ఉంది. అండ్ జనాలు చేసే రీసెర్చ్ వల్ల మనం అందరం ఈరోజు బెనిఫిట్ చాలా మంది సైంటిస్ట్ అంత రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి. యా సార్, మీరు ఒక 5 హెల్తీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చెప్పండి సార్. స్మోక్ చేయని వాళ్ళకు, స్మోక్ చేసిన వాళ్ళకు. ఫస్ట్ థింగ్, నో స్మోకింగ్ అండ్ నో టొబాకో. దాన్ని ఎంత మనం ప్రివెంట్ చేస్తే అంత మంచిది. ఎస్పెషల్లీ ఇండియా. ఎందుకు అని అంటే మన దగ్గర కమ్యూనికబుల్ డిజీజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డెంగీ, మలేరియా, టీబీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ లైక్ క్యాన్సర్ పెట్టుకుంటే ఇంకా అవ్వదు మన దేశానికి. సో ఫస్ట్ క్విట్ స్మోకింగ్, క్విట్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ ఫర్ ద హార్ట్ అని చెప్పి జనాలు పెగ్గులు మింగుతున్నారు. సో అయినంత వరకు నో ఆల్కహాల్. సే నో టు ఆల్కహాల్, నో టు టొబాకో ప్రోడక్ట్స్. తర్వాత స్క్రీనింగ్, ఎస్పెషలీ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఫర్ విమెన్. ఐ వుడ్ సే డూ యువర్ ప్యాప్ స్మియర్స్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 21. పిల్లలకి వ్యాక్సినేషన్ 9 to 22 ఏజ్ గ్రూప్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 100%. తర్వాత మ్యామోగ్రామ్ ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ సర్విక్స్ మనకి టాప్ 2 క్యాన్సర్స్ ఇన్ విమెన్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఆఫ్టర్ 45 ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించండి. మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్కి ఒక ఎక్స్రే. ఏం చేస్తుంది, ఎక్స్రే ఏమైనా ఉంటే తొందరగా మనకు తగిలే లోపే డిటెక్ట్ అవుతుంది, మనం సర్జరీ చేస్తే క్యూర్ అయిపోతాము. హెల్దీ డయట్ గుడ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes పర్ డే, 5 days a week. బ్రిస్క్ వాకింగ్ మీ హార్ట్కి మంచిది, లంగ్స్కి మంచిది, అన్నిటికంటే మెంటల్ హెల్త్కి మంచిది. మనం వాకింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే మనమే ఫ్రెష్గా ఫీల్ అవుతాము. ఈ కొన్ని హెల్దీ హ్యాబిట్స్ సార్.